ఈరోజు మా కుటుంబంలో మరి గృహ ప్రవేశము అలాగే ఆఫీస్ ఓపెనింగ్ చాలా సంతోషంగా కుటుంబ సభ్యులతో జరగటం మీరు అందరూ గమనిస్తున్నారు. రాజధానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకమని ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈరోజు చంపపెట్టులాగా. ఎందుకంటే ఇక్కడ పర్మనెంట్ హౌస్ అలాగే పర్మనెంట్ ఆఫీసు రెండే జగన్మోహన్ రెడ్డి గారు కట్టి ఈరోజు గృహప్రవేశం చేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడికి ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ లేదు, పర్మనెంట్ ఆఫీస్ లేదు. ఇంతవరకు ఎన్టీఆర్ భవన్ని కూడా ఇక్కడ కట్టలేకపోయాడు. తన సొంత ఇల్లు కూడా కట్టలేని చంద్రబాబు నాయుడు రాజధాని ఏం కడతాడు అని ప్రజలందరూ కూడా ఈరోజు మాట్లాడటం మీరందరూ వింటూ ఉంటారు. ఎందుకంటే ఆయన కట్టిన సెక్రటరేట్ తాత్కాలికం, ఆయన కట్టిన అసెంబ్లీ తాత్కాలికం, ఆయన ఉంటున్న ఇల్లు కూడా కరకట్టలో మరి కోర్టులు ఉండకూడదని చెప్పినా కూడా కబ్జా చేసిన ఆ ఇంట్లో ఉండటం దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తనతో నడిచిన వాళ్ళని, తనను నమ్ముకున్న వాళ్ళందరినీ కుటుంబ సభ్యులుగా భావించారు కాబట్టి ఈరోజు గృహప్రవేశానికి ప్రతి ఒక్కరిని కూడా పిలిచారు. కానీ చంద్రబాబు నాయుడు తన పార్టీలో ఉన్న మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఆఖరికి తన బిలామీలను కూడా దొంగలుగా భావిస్తున్నాడు. కాబట్టి హైదరాబాద్లో ఉన్న తన ఇంటి గృహప్రవేశానికి ఏ ఒక్కరిని కూడా పిలవలేదు అనేది మనం గమనించాల్సిన విషయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రానికి శాశ్వతమైన పరిపాలన అందించాలి అన్న భరోసా ఇస్తూ ఈరోజు ఇక్కడ ఇల్లు కానీ ఆఫీస్ కానీ కట్టడం మేమందరం సంతోషిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్కమింగ్ సీఎం, అలాగే చంద్రబాబు నాయుడు అవుట్ గోయింగ్ సీఎం కాబట్టి ఇక్కడ ఇల్లు లేదు, ఆఫీస్ లేదు. ఇక్కడ దోచుకున్న డబ్బులతో హైదరాబాద్లో మరి ఇక్కడే ఓటేశాడు. పులివెందర్లో మీరు చూస్తుంటారు, ప్రతి ఎన్నికల్లో కూడా ఇక్కడే ఇల్లుంది, ఇక్కడే ఓటేశారు. రాజధానిలో కూడా ఇల్లు ఉండాలి అని చెప్పి ఈరోజు ఇక్కడ కట్టడం జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు మొన్న 2014 ఎన్నికల వరకు ఇల్లు కానీ ఎన్టీఆర్ భవన్ కానీ కట్టుంటారు. అలాగే ఎప్పుడు చూసినా కూడా కేసీఆర్, మోడీ, జగన్మోహన్ రెడ్డి గారు కుట్రలు చేస్తున్నారు అంటున్నారు. 2014లో కూడా వేలు చూపించి నేను బీజేపీకే ఓటేశానని చెప్పి సిగ్గు లేకుండా చెప్పిన వాడివి నువ్వు. అనైతిక పొత్తులు పెట్టుకుని అధికారం కోసం పాకులాడేది నువ్వు. కానీ ఆ రోజు ఈ రోజు రేపైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వస్తారు, ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఒక మంచి పరిపాలనతో ప్రజలందరికీ కూడా మంచి ప్రభుత్వాన్ని అందిస్తాడు. ఈరోజు మమ్మల్ని అందరినీ పిలిచినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా ఇంటి గృహప్రవేశం ఇది మా ఇల్లుగా మేమందరం భావించవచ్చు. మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది.